డిసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి, నేను తీసుకున్నాను. ఓకే, బట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ టు ద గవర్నమెంట్ వ్యూలో. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ విద్యాశాఖ మంత్రి కూడా మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు నుండి ఎల్లుండి నేను డెఫినెట్ ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ డిమాండ్ చేస్తూ తప్పకుండా మీ సమస్యలు తీరేటట్టు నేను 100% ప్రయత్నం చేస్తాను. నా బాధ్యత. మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది సరే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, లేవని కాదు. ఇప్పుడు మనము చూసారు మీరు గతంలో కంటే ఇప్పుడు మనము ఈ టీచర్లకు ప్రమోషన్ ఇవ్వడం కానీ, వాళ్ళని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ, ప్రమోషన్స్లో కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా చేసుకున్నాం. మనం చాలా 10-15 ఏళ్ళ నుండి ప్రమోషన్స్ ఇక్కడ వాళ్ళకి చేసినాము, కొత్తగా రిక్రూట్మెంట్ చేసినాము. ఇప్పుడు స్కూల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు మనం పిల్లలకు చదువుకునే పిల్లలు అక్కడ పేదవాళ్ళు అని చెప్పి వాళ్ళకు కూడా డిశ్చార్జ్ పెంచాము. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అంటే ఓరియంటేషన్ అంటే గవర్నమెంట్ మీకు అందరూ కూడా తెలిసి బెటర్ చేంజ్ అవుతా ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ కానీ మనకు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇంప్లిమెంట్ చేయాలని, తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే పిల్లలు కూడా మరి తప్పుదారు పడకుండా డ్రగ్స్ కానీ ఇవన్నీ సైడ్ పోకుండా మనం డైవర్ట్ చేయాలనే ప్లాన్ గవర్నమెంట్ థింకింగ్, ఒక పాజిటివ్ థింకింగ్ ఉంది. అందరూ మన పిల్లలే అని. ముఖ్యంగా ఇంకా మీకు మహిళలకైతే మీకు అందరూ కూడా తెలుసు, ఈ ఇందిరమ్మ రాజ్యంలో మన అన్ని బస్ ఫ్రీ కానీ ఇంకా ఏదో అన్ని కార్యక్రమాలన్నీ తెలుసు కదా, 2 గోల్ కదా. కానీ ఇప్పుడు ఈ సమస్య మరి అంటే నాకు ఎగ్జాక్ట్లీ టెక్నికాలిటీ ఇంకా నాకు ఎందుకు వై ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ అన్నది తెలియదు. కాబట్టి నేను మీ తరఫున ఒక రిప్రజెంటేషన్ నేను ఇస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను తప్పకుండా. ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని తప్పకుండా సాల్వ్ చేస్తారని పాజిటివ్ దృక్పథంతో మనం ఉందాం. మరేం ఎడ్యుకేషన్ చేసే అవసరం లేదు, అంటే ఏమంటారు అన్హ్యాపీ ఫీల్ అవ్వడం, ఇక్కడ ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. సో మీకు వచ్చే టైం పడవచ్చు. సో నేను కమ్ బ్యాక్ ఒక వారం రోజుల్లో అంటే రేపు ఎల్లుండో ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా మీ తరఫున రిప్రజెంట్ చేసి మాట్లాడతాను. ఇంకా చెప్తాను. అంటే మీ ఆర్గనైజేషన్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉంది కదా, వాళ్ళతో అవసరం ఉంటే మరి పిలిచి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామన్న దాని మీద తప్పకుండా కృషి చేస్తారు. మీరందరూ కూడా అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది.